వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రాజవీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం శ్రీవారు మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు జరిపించి ప్రాకార ఉత్సవం నిర్వహించారు. భక్తులు మోహినీదేవి అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ రమణయ్యపేట 1వ డివిజన్లో జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలోని గోవులకు జనసేన పార్టీ నాయకులు దానాను అందించారు. రేపూరు చీడిగా జనసేన నాయకులు బోరయ్య, ఆదినారాయణ, పెద్దకాపు, నరసింహరావు తదితరులు ఏర్పాటు చేసిన ఒక ట్రాక్టర్ పచ్చగడ్డిని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి పంతం అరుణ చేతుల మీదుగా గోశాలలోని గోవులకు అందించారు. ఈ సందర్భంగా జన సైనికులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న గోశాలకి పచ్చగడ్డి ఇవ్వటం జరిగింది. అలాగే పంతం నానాజీ గారు, మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఆదివారంలో ఎప్పుడు కూడా అనేక కార్యక్రమాలు గోశాలకు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఆయన సతీమణి గారు వచ్చి గోశాలకి పచ్చగడ్డి దానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉంటారు. అందు గురించి ముందు కూడా ఈ గోశాల డెవలప్ చేసి నానాజీ గారు మంచి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఎప్పుడు కూడా గోశాలకి
ఇలాగే ఎప్పుడు గడ్డి పంపిస్తాం, పచ్చగడ్డి ఎండుగడ్డి అలా పంపించి గోవులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు కూడా చాలా డెవలప్ చేస్తారని గోవులు ఆకలితో ఉండకూడదనే ఆశయంతో ఆయన ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాగే కార్యక్రమాలు చేసి ఒక గోవుల్ని కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల్లో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. రేపూరు గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు ముమ్మిడి బుజ్జి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముమ్మిడి పట్టాభి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం సందీప్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ పాల్గొన్నారు. కనకాల లావకుమారు పుట్టినరోజు వేదికగా యువసేన బ్యాంకులో పుట్టినరోజుగా ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళ స్నేహితులతో బ్లడ్ డొనేషన్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం. నా తమ్ముడు నా ఎన్నంటే ఉండే నా తమ్ముడి కన్నా ఎక్కువ ఇవాళ పుట్టినరోజు చేసుకోవడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాణాలను కాపాడేదే బ్లడ్ అనేది కాబట్టి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టాలని చెప్పేసి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి ఇవాళ లావకుమార్ చేసినందుకు కూడా కంగ్రాట్స్ చెప్తూ చాలా లావకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితులు అన్నదమ్ములు మన కాకినాడ రూరల్ శాసనసభ్యులైన శ్రీ పంతం నానాజీ గారి తనయులు పంతం సందీప్ గారు, అలాగే కాయగూరల బాబ్జీ గారు అంటే దుగ్గన బాబ్జీ గారి ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. అంటే ఒక పుట్టినరోజు పూట ఒక మంచి కార్యక్రమం చేయాలనుకోవడం, అది కూడా అంటే కష్టకాలం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ బ్లడ్ క్యాంపులు లేక సమయానికి రక్తం అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో పుట్టినరోజు వేడుకను రక్తదానంగా మార్చి ఇంత మంచి కార్యక్రమాన్ని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన లావకుమార్ గారికి, అతని స్నేహితులకి, ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సందీప్ అన్నకి, అలాగే నానాజీ గారికి కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలపై దాడి చేసి హత్య చేశారు. పట్టపగలే వినుకొండ పట్టణంలో ఈ ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా వినుకొండ కొత్తపేట 6వ లైన్లో కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజార్లో నివాసం ఉంటున్న పయార్ద కోటిరత్నం ఇంటికి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ఒక యువకుడు కోటిరత్నం మెడలోని బంగారు ఆభరణాలు గుంజే ప్రయత్నం చేశారు. వృద్ధురాలు పెనుగులాడడంతో హత్య చేసి ఆభరణాలు వదిలేసి పరారైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు 2 to 4 గంటల మధ్యలో ఈ కొత్తపేట విద్యానగర్ 6వ లైన్లో కోటిరత్నం అనే మహిళ 75 years మహిళ హత్య చేయబడింది. ఆ టైంలో భర్త కొడుకు కూడా ఇంట్లో లేరు. ఎవరు తల మీద కుడి కంటి మీద ఒక గాయం ఉంది ఆమెకి. ఎవరైనా ఆమెపై ఉన్న నగదు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆమె గాయపడి చనిపోవడం జరిగిందని ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఆ టైంలో కొంతమంది ఇద్దరు కుర్రోళ్ళు తిరగడానికి కూడా గమనించారు స్థానికులు. అది కూడా విచారిస్తున్నాము. తర్వాత ఇంకా మాకున్న ఈ సైంటిఫిక్ సోర్సెస్ ద్వారా కూడా కేసు డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మొత్తం సిసిఎస్ బృందాలు, తర్వాత టౌన్ సిఐ గారు, లోకల్ రూరల్ సిఐ గారు, సిసిఎస్ సిఐ గారు, తర్వాత ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. సర్కమ్స్టాన్షియల్లీ అతను కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బయట తిరుగుతుండగా చూశాడు. అది ఒకటే అతను చూసిందన్నమాట. చూస్తాం, ఇంకా అన్ని బయట మాట్లాడే ఉంటాయి. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ డిమాండ్ చేశారు. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ యూజీ 2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో 7 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, వారందరికీ 720 మార్కులకు 720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఈ 2024 నీట్ ఎగ్జామ్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం గురైన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పడతా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ కూడా దేశవ్యాప్తంగా పిలుపునిస్తా ఉంది. ఈరోజు దాదాపు కనీసం ఇంటర్మీడియట్ యావరేజ్ మార్కులతో పాస్ అవ్వని వాడు కూడా నీట్లో
దాదాపు టాప్ ర్యాంకులు వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పేపర్ లీక్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఎక్కువ అవకతవకలు జరిగాయని చెప్పి ఏపాటికే ప్రచారం సాగుతూ ఉంది. కనుక దీనికి కారకులైన వాళ్ళని కఠినంగా యావజ్జీవంకి సమానమైన శిక్షణ వేసి శిక్షించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. నీట్ లీకేజ్ పట్ల నూతన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. పాత పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మళ్ళీ రాయడం కోసం నూతనంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది. కనుక ఈ ఎన్టీఏ నీటిని రద్దు చేయడం కోసం యావత్ దక్షిణాది రాష్ట్రాలు ఏపాటుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. అదే బాటలో తెలుగు రాష్ట్రాలు కూడా రావాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది. కనుక ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేయడం కోసం తక్షణమే నీట్ రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1600 మందికి మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని చెప్తుంది. కానీ ఓవరాల్గా నీట్ ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలని చెప్పి కల్తీసారా మరణాలు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. కల్లకురిచిలో గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందగా మరో 90 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం, తిరువణమలై, సేలం ఆసుపత్రిలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. కల్లకురిచిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. కల్తీసారా బట్టీలను గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 300 లీటర్ల కల్తీసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ గా ఉన్న సీఎం స్టాలిన్ ఫిర్యాదులు వచ్చినా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు. మరోవైపు కల్తీసారా ఎపిసోడ్పై సిఐడి విచారణ చేస్తుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గోకుల్ దాస్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు అరెస్ట్ అయ్యారు. పరాల్లో ఉన్న ప్రధాన నిందితుడు చిన్నదురై కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో కీలక వ్యక్తి మహేష్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. పరిమితికి మించి మిథనాల్ కెమికల్ వాడడంతోనే మరణాలు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కోలుకుంటున్న వారిలో అంధత్వం, కాళ్లు, చేతులు పనిచేయకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినుకొండ పట్టణంలో వృద్ధురాలి దారుణ హత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కల్తీసారా మరణాలు. ఇప్పటి వరకు 52 మంది మృతి, పలువురికి అంగవైకల్యం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.